మీరు డిగ్రీ కంప్లీట్ చేశారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇండియన్ నేవీ నుంచి ఆఫీసర్ లెవెల్ పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా టాప్ టు బాటమ్ ప్రతి ఒక్కరు కూడా ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి తెలుసుకోండి. సో మనకు పోస్టులు వచ్చేసి ఇండియన్ నేవీ నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం పోస్టులు వచ్చేసి ఆఫీసర్ లెవెల్ పోస్టులు మొత్తం వచ్చేసి 260 పోస్ట్ అయితే రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా. లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ప్రతి ఒక్కరు బీఈ బీటెక్ డిగ్రీ ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 19 to 25 ఇయర్స్ మిడిల్లో ఉండాలి. రిలాక్సేషన్ అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా 19 to 25 ఇయర్స్ అయితే మిడిల్లో ఉండాలి. క్యాస్ట్రల్ రిలాక్సేషన్ అయితే లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ అనేది 9th January అయితే రిలీజ్ చేయడం జరిగింది. 9th January నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ స్టార్ట్ అయింది 24th January. 24th January అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇంటర్వ్యూ డేట్స్ ఇంకా క్లియర్ అవ్వలేదని ఇంకా అప్లికేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఇంటర్వ్యూ డేట్ అనేది త్వరలో మీకు రివీల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 24th February లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఈ గ్యాప్లో మీరు అప్లై చేసుకోవడం మంచిది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 4 స్టెప్లకి అయితే డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి షార్ట్ లిస్టింగ్ అయితే జరుగుతుంది. ఈ షార్ట్ లిస్టింగ్లో డిగ్రీ కానీ బీటెక్ కానీ బీఈ కానీ ఏదైనా ఎంఎస్సి కానీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తయిన దాంట్లో గ్రాడ్యుయేషన్లో మార్క్స్ బేస్ బట్టి మనకి షార్ట్ లిస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్టింగ్ అనేది మ్యాక్సిమం గ్రేడింగ్ అనేది ఉండాలి, మార్క్స్ కానీ గ్రేడింగ్ కానీ ఉండాలి. షార్ట్ లిస్టింగ్ అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ క్లియర్ అయిన వెంటనే మెడికల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్లో పర్ఫెక్ట్గా ఫిట్గా ఉన్న వాళ్ళే ఎలిజిబుల్, ఎందుకంటే ఆఫీసర్ లెవెల్ ర్యాంక్ సంబంధించినటువంటి పోస్ట్స్ కాబట్టి మెడికల్ అనేది ఫిట్గా ఉండాలి. నెక్స్ట్ మెడికల్ అయిపోయిన వెంటనే ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఎవరైతే మెడికల్లో క్వాలిఫై అయ్యారో ఆల్మోస్ట్ అందరూ కూడా ఫైనలిస్ట్ అనేది క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. దీనికి మెయిన్ మనకి ఏంటంటే ఎగ్జామ్ అనేది లేదు, నో ఎగ్జామ్. షార్ట్ లిస్టింగ్ అయిపోయిన ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తే ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మెడికల్ అనేది జరుగుతుంది. మెడికల్ తర్వాత ఫైనలిస్ట్ చేసి కాల్ లెటర్ అనేది వస్తుంది. ఫైనలిస్ట్ చేసిన కాల్ లెటర్ అనేది వస్తుంది. ట్రైనింగ్ వచ్చేసరికి కాల్ లెటర్ అయిపోయిన ట్రైనింగ్ వచ్చేసరికి మనకి INA ఇండియన్ నేవీ అకాడమీలో అనేది కేరళలో ఉంటుంది. అది అక్కడ మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్లో బేసిక్ శాలరీ వచ్చేసి ట్రైనింగ్లో మనకి శాలరీ 56,000 పర్ మంత్. ట్రైనింగ్లో శాలరీ వచ్చేసి 56,100 రూపీస్ అనేది ట్రైనింగ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆఫీసర్ లెవెల్ ర్యాంక్స్ అండి క్లియర్గా మొత్తం ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, ఎవరు మిస్ చేసుకోకండి. ఇండియన్ నేవీ నుంచి వచ్చిన బెస్ట్ ఆపర్చునిటీ గ్రాడ్యుయేషన్తో 25 ఇయర్స్ వరకు మనకి ఏజ్ లిమిటేషన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. యూత్ కూడా ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.